హరి ఓం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి తొలి సూర్యగ్రహణం గురించి మనం తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం ఎలా వస్తుంది అనేది చిన్నతనంలో నేర్చుకుంటాం. ఎలా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చిన సందర్భంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది అనేది తెలిసిన విషయమే. అయితే ఈ గ్రహణ సమయంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా పాటించాలనేది కూడా తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం 17 ఫిబ్రవరి 2026 మంగళవారం రోజు వస్తుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం 3:26 ప్రారంభమై మధ్యలో 5:30 గంటల ప్రాంతంలో తీక్షణంగా ఉంటూ సాయంత్రం 7:27 విడుపు జరుగుతుంది. అంటే మోక్షకాలం అవుతుంది. మరి ఈ సమయంలో మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. దీన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు దీనికి ఒక పేరు పెట్టారు, కంకణాకార సూర్యగ్రహణం అని. అంటే రింగ్ ఆఫ్ ద ఫైర్ అని కూడా తెలియజేశారు. 23 సంవత్సరాల ముందు వచ్చిందంట ఇలాంటి సూర్యగ్రహణం. ఇది ఎక్కడ కనబడుతుంది? హిందూ మహాసముద్ర ప్రాంతంలో బాగా కనబడుతుంది. మరి భారతదేశంలో కనపడదు అనేది కూడా వాస్తవమే. కనపడకపోయినా కొంతమంది ఈ గ్రహణ సమయంలో నియమ నిబంధనలు పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఏది ఏమైనా గ్రహణ సమయంలో ముక్తులంతా నిద్రిస్తుంటారు కాబట్టి ఆ సమయంలో దేవాలయాలను కూడా మూసివేయడం జరుగుతుంది. ప్రకృతి శక్తి సమతుల్యమవుతుంది. కాబట్టి ఆ సమయంలో మనలోని నెగిటివిటీ బయటికి వెళ్ళి కొత్త శక్తిని నింపుకునే సమయం కూడా ఇది. మరి ఈ సమయంలో మనం గ్రహణ నియమ నిబంధనలు పాటించడం ఎంతైనా ముఖ్యం. మరి ఈ గ్రహణ నియమ నిబంధనలు సూర్యుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ధనిష్ట నక్షత్రం వారు పాటించడం ఎంతైనా మంచిది. అలాగే రాశుల పరంగా చూస్తే మకర, కుంభ, మీన రాశుల వారు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండడం అంటే బయట వెళ్ళకుండా చీకటి గదిలో ఉండడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అది ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే, గర్భిణీ స్త్రీలు చీకటి గదిలో ఉండి మంత్రధ్యానం చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి. మరి సూర్యగ్రహణం కాబట్టి తెలిసిన వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకుంటూ ఉండడం, లేదంటే సూర్యుని అష్టోత్తరాలు చదువుకోవడం, అది లేదంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుజం తమోరిం సర్వపాపజ్ఞం ప్రదోషం దివాకరం అని సూర్యుని శ్లోకం కానీ, అది కూడా లేకుండా సింపుల్గా మంత్రధ్యానం, పవర్ఫుల్ మంత్రధ్యానం చేయాలి అంటే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. మళ్ళా చెప్తున్నాను, ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ యొక్క బీజాక్షరాలు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక చీకటి గదిలో అంటే వెలుతురు రాకుండా ఉండే గదిలో ఉండాలి. ఆ తర్వాత సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత అందరూ తలస్నానం చేసి మళ్ళీ మంచి దుస్తులు ధరించి మామూలుగా ఆహారం తీసుకోవచ్చు. ఇలా ఫిబ్రవరి 17, 2026 వచ్చేటట్టు సూర్యగ్రహణాన్ని అందరూ పాటించి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్.